ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనము. ప్రజలారా, అపోస్తుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఎందరైతే ఆయన యందు భయభక్తులు నిలిపి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఎందుకనగా యేసుక్రీస్తు అందరికిని ప్రభువు అని. ప్రజలారా, నిజంగా మన దేవుడు పక్షపాతి కాడు. ఆయన ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. ఈ సమస్త భూ ప్రజలందరూ ప్రభువును ఎరిగి, ఆయన చేసిన రక్షణ కార్యమును ఎరిగి రక్షింపబడి జీవించాలని కోరుచున్నాడు. గనుకనే అపోస్తులను దేవుడు పునరుద్ధానుడైన తరువాత, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములోను అలాగుననే భూదిగంతముల వరకు, అనగా ఈ భూలోకమంతటిని నాకు సాక్షులయ్యుందురు అని చెప్పెను. ప్రజలారా, కాబట్టే నజరేయువాడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చియు ఆయన యొక్క రక్షణ గూర్చియు ఈ లోకమంతటా ఎలాగున తెలుసుకున్నది అని అనగా, ఆనాడు అపోస్తుల యొక్క ప్రయాస, వారి యొక్క సమర్పణ, అంతేకాక వారి తర్వాత వచ్చిన ఎంతోమంది పరిశుద్ధులు, మిషనరీలు క్రీస్తు యొక్క వెలుగును లోకమంతటా చాటిరి. దేవుని యొక్క కృప అందరి పట్ల ఉన్నది గనుక దేవుడు వారి ద్వారా సువార్తను లోకమంతటా చాటించెను. అయితే సువార్త విన్న ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జనుల వారు విశ్వసించినప్పుడు, దేవుడు వీరు అన్యులు, లేక వీరు చీకటి వారు, లేక వీరు అపవిత్రులు, లేక వీరు నల్లజాతి వారు, తెల్లజాతి వారు, లేక వీరు విగ్రహారాధికులు, వీరు వేరొక మతము వారు అని వారికి రక్షణ అందించక ఉండెనా? ఎంత మాత్రము కాదు. మనమందరము ఆయన బిడ్డలమే, ఆయన చేత రూపింపబడిన వారమే. అవిశ్వాసులైన మన మనోనేత్రములు మూయబడి నిజరక్షకుని ఎరుగక వేటినో అనుసరిస్తున్నాము గాని, నిజరక్షకుడు, నిజ ప్రభువు, నిజ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన బోధ సువార్త విని విశ్వాసముంచిన వారికి, లేక ఆయన చేత రక్షింపబడిన వారికి, ఆయన యందు భయభక్తులు గల వారిని, వారు ఏ దేశస్థుడైనా ఎవరైనా సరే, ప్రభువు వారిని అంగీకరించెను, రక్షించెను, కాపాడెను. వారిని తమ సొంత కుమారులుగా, కుమార్తెలుగా ఉండే భాగ్యమునిచ్చెను. మన దేవుడి యొక్క సంకల్పము ఏ ఒక్కరు నశింపకూడదని, అందరూ అంతటా మారు మనసు పొంది నిత్య జీవమును చేపట్టవలని, ఆయనను చేరవల్లని ప్రభువు కోరుచున్నాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. కాబట్టి ప్రజలారా, నేను అన్యుడినని, లేక నేను ఫలానా మతస్థుడినని, లేక నేను పేదవాడినని, లేక నేను వెలివేయబడిన కులములోని వానినని, మాకు ప్రభువు చెంతకు వచ్చుటకు, ప్రార్థించుటకు, ఆయన మందిరమునకు వచ్చుటకు అర్హత లేదేమో అని అనుకోకుడి. ఆయన అందరికీ ప్రభువు. నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును అని దేవుడు చెప్పెను గనుక, ప్రజలారా, క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానించి, ప్రేమించి, సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తే, ఆయన మనలో నివాసము చేయును, మన బ్రతుకులను మార్చును. మన యొక్క బంధింపబడిన స్థితి నుండి విడిపించి, పాపపు స్థితి నుండి విడిపించి, చల్లారిపోయిన ఆధ్యాత్మిక జీవితం నుండి విడిపించి, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొనును. అందుకు మనము నీతిగా, యథార్థంగా, విశ్వాసంతో దేవునికి భయపడేవారిగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా దేవుడు రోషము గల దేవుడని, మా దేవుడు గొప్ప దేవుడని, మా దేవుడు ఈ సమస్త సృష్టికి, ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరికి దేవుడని మేము ఎరిగి, దేవ, మీ యందు భయభక్తులు నిలిపి, మీ యందు విశ్వాసముంచి నీతిగా జీవిస్తే, మీ చేత మేము అంగీకరింపబడదుమని, రక్షింపబడదుమని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.